కాబట్టి ఆయన వెళ్ళిపోయారు. అలాగే మీ తాతయ్యలు కూడా అదే సేమ్ సమకాన్ని వెళ్ళిపోయారు కాబట్టి ఆయన కూడా వెళ్ళిపోయి ఉంటారు. తాతయ్య గారి టైంలో అయితే రోడ్లలో కొమ్మడం, రుబ్బడం, నూరడం ఇలాంటి కార్యక్రమాలు 40-50 మంది ఉండి చేసేవారు. అది అప్పుడు 12 గంటలకు ఇచ్చేవాళ్ళు మందు మేము. అంటే అప్పుడు వరకు ఉంచుకుందామని కాదు, అది తయారయ్యేదాడు 12 అయ్యేది. ఎక్కువ మందికి తయారు చేసి ఇవ్వడం గురించి శనివారం నుంచి జనం ఇక్కడ తిరణాల కింద ఇలా జనం ఎలా ఉన్నారో అలా ఉండేవారు. ఇక్కడ వెళ్ళంటే స్పెషల్ బస్సులు కాడి నుంచి ఆటోలు, అప్పుడు రోజుల్లో గొర్రబండ్లు, రిక్షాలు ఇలా వచ్చేవారు. అప్పుడు మేము చిన్నపిల్లలు 14-15 సంవత్సరాల పిల్లలు మేము. అప్పుడు తాతయ్య గారు 1920లో మొదలుపెట్టి అప్పుడు 84 వరకు ఆయన ఇచ్చారు. ఆయన టైం అంతానే ఆకులు తెచ్చుకునేవారు. మందు ఒకటి ఎక్కడో డోసు వేసుకుని మిగిలిన డోసు పట్టుకెళ్ళినాక ఆకులు తెచ్చుకుని ఆకులో పొట్లం కట్టుకు పట్టుకెళ్ళిపోయేవారు. ఆయన లాస్ట్లో తీసుకున్నది ఈ మందు ఖరీదు పావలా. అంటే మాకు తెలిసి 20 పైసలు కానీ తెలుసు. 20 పైసలు తీసుకునే టైంలో ఎవరన్నా పావలా ఇచ్చేవారు అనుకోండి, ఒక 5 పైసలు తీసుకుంటే పోయిందే ఉన్నదే, మిమ్మల్ని ఎవరిని మోసం చేస్తాం లేదు, చనిపోయి ప్రాణిని బతికింటున్నాడు తీసుకొచ్చు కదా. ఆయన 5 పైసలు ఉంటే 5 పైసలు వెనక్కి ఇచ్చేసేవాడు. ఒకవేళ ఏ కారణం చేద్దామన్నా 5 పైసలు లేకపోతే 10 పైసలు వెనక్కి రిటర్న్ చేసి ఇచ్చేవాడు ఆయన. అంటే ఆయన పెట్టుకున్న సిస్టమ్ ప్రిన్సిపుల్కి కొంచెం కూడా డివేట్ అయ్యేవాడు కాదు. ఒకవేళ అంతలాగా ఒక నిబద్ధతతో చేశారు కాబట్టి సైన్స్ ఎంత డెవలప్ అయిపోయిన ఈ రోజుల్లో కూడా ఈ మందు గురించి ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది వస్తున్నారేమో. మా గొప్ప అయితే ఏమీ లేదు, ఇచ్చింది భగవంతుడు, వేసుకునేది మీరు. అది తాతయ్య గారికి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఆయన ఈ వైద్యాన్ని కొనసాగించాడు. మాతో చెప్పింది కూడా ఆయన ఏంటంటే లాస్ట్లోను, మీరు నేను ఎలా చేసానో నా పేరు పోగొట్టకుండా, మన వంశపరిత ప్రతిష్ట పోగొట్టకుండా నామినల్గా దాని ఖర్చు కింద దాని తయారీకి ఖర్చు తీసుకుంటూ మీరు కంటిన్యూ చేయండి. వేలకు వేలు దోసేసి మాత్రం ప్రజల దగ్గర, రోగుల దగ్గర మీరు ఏం చేయొద్దు, వాళ్ళ బాధలతో వస్తారు కాబట్టి మనం ఉత్సాహంగా ఉండాలి. అందుకు కాబట్టి నా పేరు నిలబెట్టే వాళ్ళు అయితే మీరు ఎలా చేయండి అని చెప్పడం జరిగిందండి. ఆయన తాతయ్య గారు 84లో కాలం చేసిన తర్వాత తాతయ్య గారికి 2 అబ్బాయిలు 1 అమ్మాయిని, ఆయన సంతానం 3. పెద్ద ఆయన పేరు గుండుపోగల నాగేకాపు, 2వ ఆయన పేరు గుండుపోగల స్వామినాయుడు, అమ్మాయి పేరు వీరాజమ్మ. 3 కూడా తాతయ్య గారు ఒకే అమ్మాయి అవుతుందో ఆ అమ్మాయిని కూడా ఇక్కడ ఉంచేసుకోవడం. ఇది తాతయ్య గారు 84లో కాలం చేసిన తర్వాత తాతయ్య గారు అబ్బాయిలు మనవలో మేము కంటిన్యూ చేస్తున్నాం. తాతయ్య గారు కాలం చేసిన తర్వాత మీ వచ్చిన పేషెంట్లు మాకు సలహా చెప్పారు, ఏమండి ఇది ఆకుల్లో పెట్టివ్వడం అనేది కరెక్ట్ కాదు, దీనికి ఒక ప్యాకింగ్ ఏర్పాటు చేయండి, దీనికి ఒక ప్యాకింగ్ ఏర్పాటు చేసి ఒక సింబల్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మేము మోసపోకుండా ఉంటాం. డైరెక్ట్గా మేము ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వస్తాం కాబట్టి మీ మందే తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ భావి తరాల్లోకి ఇది ఉపయోగపడుతుంది. మీరు తాతయ్య గారు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. ఇప్పుడు డబ్బుల కోసం దిగజారిపోయి జనాలు ఉంటారు. అందుకు కాబట్టి మీరు ఇది పాడవకుండా ఉండాలంటే ఒక ప్యాకింగ్ ఏర్పాటు చేసి దాని నిమిత్తం ఏదన్నా మెయింటెనెన్స్కి ఖర్చు అవుతే మేము ఇస్తామండి, మీరు చెయ్యండి అని చెప్తే మాకేదో మీరు ఏదో చెప్పారు అని చెప్పేసి పోలే. మేము ఆలోచించింది ఏంటంటే ఇవ్వడానికి బాగుంటుంది, చేతులకి గట్రా అడ్డుకోకుండా మీరు ఆకులో తెచ్చుకోక్క లేకుండా ఉంటుంది కాదని చెప్పేసి ఆ రోజున మాకు ఈ ప్యాకింగ్ గురించి పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు. కానీ మీరు చెప్పారు కదా, మీరు చెప్పిన దాన్ని పరిగణలో తీసుకుంటే పోయిందే ఉన్నదని చెప్పి ఒక తాతయ్య గారి ఫోటోని ఒక ప్లాస్టిక్ కవర్ మీద ప్రింట్ చేయించి ఆయన ఫోటో మందు పెట్టి పిన్ని చేసి ఇచ్చేవాళ్ళు. దాని నిమిత్తం రూపాయి తీసుకునేవాళ్ళు మేము.